ఏంటి హిట్ వర్డ్ బ్రో? భీమా సినిమా రొటీన్ కమర్షియల్ సినిమా అంట కదా! మరి సినిమా నీకు నచ్చిందా? బావుందా లేదా? బానే ఉంది. మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కదా అది. ఏం మాస్ సినిమాలులే. గొప్ప స్టోరీ ఉండదు. ఆ ట్విస్టులు టర్న్‌లు ఉండవు. లాజిక్‌లు అస్సలే ఉండవు. అసలు బావుందంటావా? ఒరేయ్ బాబూ! నేను సినిమా చూసే ముందు నాకొక క్లారిటీ ఉంటది. నేను 'భీమా' సినిమా ట్రైలర్, టీజర్ చూసి ఇదొక కమర్షియల్ సినిమా అని ఫిక్స్ అయ్యాను. కమర్షియల్ సినిమా అంటే చాలా సింపుల్. 4 ఫైట్లు, హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, హీరో, విలన్ మధ్యన ఫైటింగ్ సీన్స్, కాన్ఫ్రంటేషన్ సీన్స్, లౌడ్ కామెడీ, అలాగే బాగా హై ఆక్టేన్ బీజీఎం అలాగే వెళ్తూ ఉంటుంది కమర్షియల్ సినిమా అంటే. కానీ కమర్షియల్ సినిమాకి కావాల్సింది ఏంటంటే థియేటర్‌కి వచ్చిన జనాల్ని బోర్ కొట్టకుండా కూర్చోబెట్టడం. ఆ విషయంలో 'భీమా' సక్సెస్ అయింది. నేను సినిమా చూసినప్పటి నుంచి ఫస్ట్ నుంచి లాగితే నాకైతే బోర్ కొట్టలే. అలా సినిమా వెళ్ళిపోతా ఉంది. నేను అలా చూస్తూ ఉన్నాను. నాకైతే ఇట్స్ ఓకే ఫైన్. అయినా కానీ నాకు గోపించింది ఎందుకో కొత్తగా ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. సర్లే మన వ్యూవర్స్‌కి సినిమా ఎలా ఉందో ఒకసారి చెప్పేసేయ్ ఫైనల్‌గా. చాలు ఆపు బ్రో. గోపిచంద్ గారు డిఫరెంట్ సినిమా ట్రై చేశారు. ఒక 'గౌతమ్ నందా' గానీ, ఒక 'ఆక్సిజన్' గానీ, 'ఒక్కడున్నాడు' గానీ, 'సాహసం' గానీ, 'చాణక్య' గానీ ఇవన్నీ డిఫరెంట్ సినిమాలే. కానీ అవన్నీ ఆడినాయా? అందుకని కమర్షియల్ సినిమాలు చేస్తున్నారు. ఆ కమర్షియల్ చేస్తూనే సిటీ మరి సక్సెస్ కొట్టారు. కానీ ఇదే కమర్షియల్ సినిమాల్లో ప్రాపర్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల, నెరేషన్ లేకపోవడం వల్ల మనకి బోర్ కొట్టించి పక్క కమర్షియల్ కానీ మొన్న వచ్చిన 'రాంబం' కానీ ఫ్లాప్ అయినాయి. ఈ 'భీమా' మాత్రం బోర్ కొట్టించలేదు కాబట్టి నాకు తెలిసి హిట్ అవుతుంది. నాకైతే నచ్చింది. ఫ్రెండ్స్ ఫైనల్గా మీరు కనుక ఈ 'భీమా' సినిమా వెళ్ళాలనుకుంటే నేను చెప్తున్నా కదా, ఇది ఒక రొటీన్ టైంపాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. మీకు కనుక ఎట్లాంటి సినిమాలు నచ్చితే వెళ్ళండి. పెద్దగా లాజిక్ స్టోరీ లేకపోయినా నాకు టైంపాస్ అయితే చాలు అనుకుంటే మీకు మూవీలో మాత్రం టైంపాస్ అవుతుంది. ఆ కామెడీ కానీ ఫైట్లు కానీ అన్నీ అలా వెళ్ళిపోయినాయి అన్నమాట బోర్ కొట్టకుండా. అదండి మరి. కొత్తదనం కావాలి, మీకు ఇంటెలిజెంట్ లాజిక్స్ అవన్నీ కావాలనుకుంటే మాత్రం ఇంక ఈ సినిమాని ఓటీటీలోకి వచ్చి చూసుకోవడం బెటర్. అది మీ వాళ్ళకి. బట్ కమర్షియల్ సినిమా వచ్చే వాళ్ళకి మాత్రం థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. వన్ టైం హ్యాపీ వాచ్. ఈ 'భీమా' సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.75/5 అండి. ఇలాగే మరిన్ని రివ్యూస్ కోసం, మూవీ టాపిక్స్ కోసం అండ్ మంచి మంచి టాపిక్స్ కోసం మన హిట్ ఫట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హిట్ ఫట్.